ఎస్ఎస్ జయరాజు కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు దేవాలయ ప్రాంగణంలో తయారీ నేత పనిని చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎస్ఎస్ జయరాజు కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు దేవాలయ ప్రాంగణంలో తయారీ నేత పనిని చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నియమ నిష్టలతో తయారు చేసి ఈ నెల 1వ తేదీ పెద్ద జయంతి సందర్భంగా స్వామివారికి సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి చేనేత కళాకారులు గుర్రం శ్రీను, సంతోష్, మిరియాల సురేందర్, కరుణాకర్, సామల తిరుపతి పాల్గొన్నారు. స్వామివారికి నమస్కారం చేసుకోండి. మంచిగా తండ్రి ఆంజనేయ ఈ పనిలో ఇలాంటి విఘ్నాలు రాకుండా చూడండి, మంచి నడవాలా, మీ యొక్క వస్తువులు మంచిగా అద్భుతంగా దిద్దుకోవాలని దండం పెట్టుకోండి స్వామివారికి. హరి ఓం వందే వానరనారసింహకరాడికోడాస్వక్త్రాజితం నానాలంకరణం తిరుపంచనయనం దేదీప్యమాణం రజహస్తాబ్జే రజకేకేడపుశ్రుకుంభాంకుశాద్రిం గదాంకటవాంగం పణిపూర్హం రసభుజం సర్వాణి గర్వాభవం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం అక్షంతరి దండం పెట్టుకోండి. స్వామి సీతారామాంజనేయ స్వామి దేవతాభ్యో నమః ఆవాహనం సమర్పయామి. ఇక్కడైనా అక్కడ దేవారం భద్రం గణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షర్యేత్రాః స్థిరంగే సుష్ఠువాగం సస్తనామహి యశేమ దేవహితం నిదాయుః స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తిన పూషా అప్సువేదాः స్వస్తిన స్థినాక్షోరష్టిం స్వస్తిరో బృహస్పతిర్దం శాంతి శాంతి శాంతి. సహనావదో సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామదేదమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దీపం ప్రజ్వాల్య దీపాలం కృత్వాం స్వయం అలంకృత్వాం పెట్టండి వస్తుంది. స్టేట్ తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి. జూన్ 1 నాడు జరగబోయే పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు, ఇక్కడ కొండగట్టులో జరిగే బ్రహ్మోత్సవాలకు సికింద్రాబాద్ పద్మశాలి సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతోటి నిష్టలతోటి ఆ స్వామివారికి సమర్పించబోయే పట్టు వస్త్రాలు ఇప్పుడు ఇక్కడ నేడు వీళ్ళందరి కళాకారులందరి సారథ్యంలో ప్రారంభించడం జరిగింది. ఇది చాలా గత 3 సంవత్సరాల నుంచి ఎంతో నియమనిష్టలతోటి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇది ఎలాంటి విఘ్నాలు లేకుండా కొనసాగాలని చెప్పి ఆ స్వామివారి ఆశీస్సులు వీరిపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇది చాలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి విఘ్నాలు లేకుండా కార్యక్రమం సాఫీగా జరగాలని చెప్పి భగవంతుని